మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవర్ రామారావు పటేల్ మొదటిసారిగా గట్టు మైసమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టు మైసమ్మ ఆలయ అభివృద్ధికి తాను పాటుపడతానని అన్నారు. ఆలయానికి మెట్ల నిర్మాణంతో పాటు ఇతరత్ర అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మైసమ్మ తల్లి దయ వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ బైంసా, పట్టణ బీజేపీ అధ్యక్షులు మల్లేష్, రిటైర్డ్ వైద్యాధికారి పోషెట్టి, డాక్టర్ ముత్యం రెడ్డి, కౌన్సిలర్ రావుల పోషెట్టి, మాజీ సర్పంచ్ కొర్వ సర్పంచ్తో పాటు పలువురు ఉన్నారు. తర్వాత ఇంకా ఏమన్నా బోనాల పండుగలో వచ్చి ఇక్కడ ఆశీర్వాదం తీసుకొని పోతాను. నేను ఖచ్చితంగా ఏదైతే మీకు వాయిదా ఇచ్చానో మొట్టమొదటిసారి మెట్లు చేసే నా బాధ్యత ఉంది. ఖచ్చితంగా మెట్లు చేస్తానని సభాముఖంగా తెలుస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఏదైతే గుంట ఉంది, 10 ఎకరాల ల్యాండ్ ఉంది మనకు. ఆ గుంట సరిగా అవన్నీ రాళ్ళు రప్పులు ఉన్నాయి. దానికి కూడా టూరిజం సెంటర్ నుంచి మంచి టూరిజం సెంటర్ చేసి ఇక్కడ వచ్చిన భక్తులకు ఆదివారం కానీ మంగళవారం కానీ ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళకు ఒక షెడ్ నిర్మించి వాళ్ళకి ఏదైనా సౌకర్యం లేకుండా, నీళ్ళ సౌకర్యం లేకుండా, బాత్రూమ్ సౌకర్యం అన్ని చేసి ఇక్కడ ఒక పర్యటన సెంటర్ లాగా చేసి నా 5 సంవత్సరాల పీరియడ్లో పూర్తి చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. ముదోల్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యమైన రాష్ట్రీయ స్వయం సంఘ్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే నా కోసం కష్టపడ్డారు, వాస్తవంగా ఎక్కడ కూడా వాన అనక నీళ్ళనక రాత్రి పగలు ప్రతి ఊళ్ళో జనజాగరణ చేసుకొని అక్కడ పండి ఒకటే చెప్పుడు అందరికీ ఒకసారి మన భారతీయ జనతా పార్టీ ఎగరాల. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు దూరంగా కావాలని ఎందరో కాలు మొక్కిండు. ఆ కాలు మొక్కతో నేను ఈరోజు అలా అందరి భాగ్యంతో మైసమ్మ తల్లి ఆశీర్వాదంతో నేను ఇలా శాసనసభ్యుడు అయినా. నా బాధ్యత ఈ వయసులో కూడా నాకు బాధ్యత ఏదైతే భగవంతుడు ఇచ్చిండో ఆ 5 సంవత్సరాలు నా నియోజకవర్గ ప్రజలు, అమ్మలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు, నా సోదరు వల్లే నా ఇంటి కుటుంబ సభ్యుడే అనుకొని నా ఛాయాశక్తితో ముదోల్ నియోజకవర్గం కానీ మైసాపట్నం కానీ అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతానని సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై, జై మాతాజీ, జై శ్రీరామ్. 600 సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో ఏదైతే మన అయోధ్యలో రాముడు జన్మభూమి భూమి అక్కడ ఆలయం లేకుండా కొట్లాటాల ఉండా. కానీ మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతున 22 జనవరి రోజు ప్రాణ ప్రతిష్ఠ అవుతుంది. ఆ ప్రాణ ప్రతిష్ఠ కూడా గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోక ఇక్కడ ఉన్న 120 కోట్లు మా హిందూ సమాజం వాళ్ళు రూపాయి నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి ఆ నిర్మాణం మంచి నిర్మాణం చేసినటువంటి ప్రతి ఒక్క హిందూ సోదరులని ఆ మంచి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. పాదాలకు శిరస్వంచి నమస్కారం చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఎలక్షన్ ముందు ఇక్కడ వచ్చిన తర్వాత గలివాళ్ళతో కలిసి అమ్మ మొక్కుడం జరిగింది. ఆ మొక్కు ఇవాళ తీర్చడం జరిగింది. అభిషేకం చేసామని చెప్పాము. ఈరోజు అందరూ అభిషేకం చేశాము. ఆ భగవంతుడు ఆశిస్సులు, మైసమ్మ ఆశిస్సులు పటేల్ గారికి ఉండాలని మొక్కాము. అది నెరవేర్చిన తల్లి ఇప్పుడు బాలాజీ గారు అన్నట్టు ఇక్కడ తల్లి ఏం మొక్కినా కూడా తమ బిడ్డలనుకొని ఆశీర్వాదం ఇస్తూనే ఉంటుంది.